హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కంది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 కప్పు కందిపప్పు, మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా దోరగా వేగేటట్టు వేగనిచ్చుకోవాలండి. ఈ పచ్చడిని కొద్దిగా వేడి వేడి రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు అనేది మనము దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా వేగినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటే పచ్చడి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, 2-3 రోజులు అనుకుంటే ఆనియన్స్ యాడ్ చేయొద్దు, లేదా ఇన్స్టెంట్గా తినేస్తాం అనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని మనకి దోరగా వేగుతాయి. దోరగా వేగాయి అంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఇలానే వేగనిచ్చుకుందాము. ఇలా బాగా ఇదంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 7 లేదా 8 వరకు యాడ్ చేసుకోండి. అలాగే రాళ్ళుప్పు మీ రుచికి సరిపడి చూసుకొని యాడ్ చేసుకోండి. పచ్చళ్ళలో రాళ్ళుప్పు అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇది వాటర్తో సహా యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసి గట్టిగా ముద్దలాగా మిక్సీకి పట్టుకుందాము. ఇక్కడ చూపిస్తున్నా చూసారా, ఇలా ముద్దలాగా రావాలి మనకి పచ్చడి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ముద్దలాగా పట్టుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి కొంచెం వేసుకొని లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేరే ఏ కర్రీస్ కూడా పోటీ రావలేవు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.